this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. జ్యోతిష శాస్త్రంలో ఏ అంశం తీసుకున్నా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా నక్షత్ర కారకత్వాలు, రాశి కారకత్వాలు, గ్రహ కారకత్వాలు, భావకారకత్వాలు లోతులలోకెళ్లి అధ్యయనం చేసే కొద్దీ అద్భుత విషయాలు స్మృతి పదంలో మెదులుతూనే ఉంటాయి. బహుశా నిరంతర శోధన, సాధన, సంవేదనలతో కూడిన తపస్సు వలన ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతరం జరుగుతూనే ఉంటుంది కావున తదనుగుణంగా పరిణితి. అందువల్లనే గతంలో చెప్పిన విషయాలే మళ్లీ సరికొత్తగా చెప్పవలసి ఉంటుంది. ముఖాముఖి మాట్లాడటం ద్వారా ఒక వ్యక్తికి లేదా ఉపన్యాసం ద్వారా జన సమూహానికి విషయం ఎంత చెప్పినప్పటికీ అది అప్పటికి శ్రోత మధ్యలో ఒక మెరుపులా మెరిసిన ఆ మెరుపు తాలూకు కాంతి ప్రభావం దీర్ఘకాలం ఉండదు. ఒకవేళ వక్త మాట్లాడే సమయములో శ్రోత పరధ్యానంగా ఉన్న ఎడల మనం ఆశించే కొద్దిపాటి మెరుపు కష్టమే. అందుకే పుస్తకాలు మరియు వీడియోల ద్వారా సమాచారాన్ని నిక్షిప్తపరిస్తే బుద్ధి ప్రేరేపించినప్పుడు ఎవరైనా కాలానుగుణంగా పలు విడతలుగా పరిశీలించటానికి, వినటానికి, విని ఆచరించటానికి అనుకూలంగా ఉంటుంది. అందువల్లనే జాతక చక్రంలోని అన్ని భావాల గురించి ఇల్లు అనే శీర్షికతో వీడియోలు చేయటం ప్రారంభించాను. ఆ పరంపరలోనే ఇప్పుడు ఈ 2వ ఇల్లు వీడియో. దీనికి లక్ష్మీ సరస్వతి వైభవం అని ట్యాగ్ లైన్ పెట్టాను. లక్ష్మి అంటే ధనమని, సరస్వతి అంటే విద్య అని తెలుగు వారందరికీ తెలుసు. జాతక చక్రంలో జన్మలగ్నం నుండి 2వ స్థానాన్ని ద్వితీయ భావమని అంటారు. ఈ భావాన్ని ధనస్థానమని, విద్యాస్థానమని కూడా అంటారు. నిజం చెప్పాలంటే ధనం మరియు విద్య పరస్పరాశ్రయాలు. మరొక రకంగా చెప్పాలంటే ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసు. ఎందుకంటే సమాజంలో విలువ కలిగిన వాటిలో ముఖ్యమైనవి విద్యాధనాలే. విద్య ఉంటే ధనం దానంతట అదే వస్తుంది. డబ్బుంటే కొండ మీద కోతి దిగి వస్తుందని సామెత. మరి కోతే దిగి వస్తుంటే విద్య వస్తుందని వేరే చెప్పనవసరం లేదు. విద్య అంటే పాఠశాల, కళాశాలలో చదివి పరీక్షల ఉత్తీర్ణత అవటం ద్వారా వచ్చిన అకాడమిక్ డిగ్రీలు కాదు. జిజ్ఞాస, ఆసక్తులతో రాత్రింపగళ్ళు పాకులాడి ప్రయత్నించి నేర్చుకున్న విద్య. ఇట్టి విద్యలో ప్రతిభా పాండిత్యాలు తొంగి చూస్తుంటాయి. అసలు ఈ భూమి మీద జీవించే మనుషులకు ధనం, విద్య ఉంటే అన్నీ ఉన్నట్లేనని మీకు తెలుసు. విద్యావంతుడు తన స్వంత ఊరిలో ఉపాధి దొరక్కపోతే ఇతర ప్రాంతాలకు, సుదూర దేశాలకు తరలి వెళ్లి అక్కడ ధనం సంపాదిస్తాడు. మన భారతీయులలో అనాది నుండి విద్యాధనానికి ఏమీ కొదవలేదు. అందువల్లనే ఈనాడు భారతదేశంలోని విద్యావంతులైన యువతరం పొరుగు దేశాలు వెళ్లి డబ్బు సంపాదిస్తున్నారు. అన్నట్లు ఈ విషయం మీకు చెప్పాలి. విద్యను కూడా ప్రాచీన కాలం నుండి ధనం అని పిలవటం ఒక ఆనవాయితీ. అందుకే విద్యాధనమని పదప్రయోగం చేశాను. ఇక ఈ 2వ ఇల్లుగా చెప్పబడుతున్న ద్వితీయ భావంలో ఉన్న మరో ముఖ్య కారకత్వం శబ్దం. అందుకే దీన్ని వాక్కు స్థానమని అన్నారు. ఇది పంచకర్మేంద్రియాలలో ప్రాధాన్యత సంతరించుకున్న అతి ముఖ్య ఇంద్రియం. మాట లేకపోతే సమాజంలో తన భావాలు ఎలా వ్యక్తపరుస్తాడు, అవసరాలు ఎలా తీర్చుకుంటాడు? నోట్లో నాలుక లేదు, వీడెట్లా బ్రతుకుతాడో అనే సామెత వాక్కు యొక్క ప్రాముఖ్యత వలనే జనాల నోళ్లలో ఏళ్ల తరబడి నానుతుంది. మనిషి సంఘజీవి, ఒంటరిగా జీవించలేడు. అందువల్లనే స్త్రీ పురుషులకు ప్రాయం రాగానే పెళ్లి, వారిద్దరి కలయికలో సంతానం, అందరూ కలిస్తే కుటుంబం, అట్టి కుటుంబాలన్నీ కలిస్తే సమాజం. అందువలన
అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేని ఆరోగ్యకర సమాజానికి కుటుంబమే ఆధారం. వ్యక్తి, కుటుంబం, సమాజం ఇదంతా ఒక వృత్తం. ఇంతటి ప్రాధాన్యత గల కుటుంబ కారకత్వం ద్వితీయ భావంలోనే ఉంది. ఇంకా రెండవ భావంలో గల ఇతర కారకత్వాలలో ముఖము, కుడికన్ను, భోజనము, చెవులు, దంతములు, క్రయ విక్రయాలు, బంగారము, ఉన్నత జీవితం ముఖ్యమైనవి. ఇంతటి మహత్తర కారకత్వాలున్న విద్య, ధన, వాక్కు కుటుంబ భావంగా పిలువబడే ద్వితీయ భావానికి సంబంధించి కొద్దిగానైనా ఫలిత సూత్రాల గురించి చెప్పాలనే ఆకాంక్షతో చేసినదే ఈ రెండవ ఇల్లు వీడియో. రవ్యాది నవగ్రహాలు ద్వితీయ భావంలో ఉంటే ఏమిటి ఫలితాలు, మరియు ధనాధిపతి లగ్నాదిగా 12 భావాల్లో ఉంటే ఏమిటి ఫలితం ఇప్పుడు పరిశీలిద్దాం. అయితే ఇవి కేవలం ఫలిత సూత్రాలుగానే స్వీకరించాలి. సంపూర్ణ జాతక చక్రం చూసి ఫలితం నిర్ధారించటం ఎల్లవేళలా శ్రేయస్కరం. 1. ద్వితీయ భావంలో రవి ఉన్న ఎళ్ళ డబ్బు నిలువ ఉండదు. అబద్ధాలు, అది కూడా ఏమాత్రం అతకని అవకతవక అబద్ధాలు. భార్య లేదా భర్తతో సఖ్యత తక్కువ. ముఖ, నేత్ర, దంత, నాలుకకు సంబంధించిన రోగాలుంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే శుభస్థానమైన ద్వితీయములో సహజ పాపగ్రహం, అందున అగ్నితత్వగ్రహమైన సూర్యుడు ఉండటం వాంఛనీయం కాదు, ఉంటే శ్రేయస్కరం కాదు. అధికారులను, తనకంటే ఉన్నత స్థానంలో ఉన్నవారిని నొప్పించి తత్కారణంగా నష్టపోతారు. ఎల్లవేళలా చిరాగ్గా ఉంటారు. మొండివారు కూడా. ఆదాయం సదరు రాశిని బట్టి ఉంటుంది. 2. చంద్రుడు ద్వితీయ భావంలో ఉన్న ఎడ్ల సద్బుద్ధి, సౌఖ్యము, తేజస్సు, కీర్తి ప్రతిష్టలు, శుభవాక్కు, సంతోషము, పెద్ద కుటుంబం, నలుగురితో కలిసిమెలిసి ఉండటం ఇత్యాది ఫలితాలుంటాయి. స్త్రీజనం ద్వారా ఆదాయం ఉంటుంది. పూర్ణచంద్రుడైతే ఈ విధంగా చూడాలి. క్షీణచంద్రుడైతే ప్రతికూల ఫలితాలుంటాయి. విద్యాస్థానం కావున సంబంధిత విఘ్నాలు, కష్టాలు, అంతరాయాలు, విరామాలు ఉంటాయి. 3. కుజుడు ద్వితీయములో ఉంటే మాట కరకుగా, పెళసుగా, వ్యంగ్యంగా, పరుషంగా ఉంటుంది. కలహ స్వభావి. డబ్బు బాగా కూడబెడతారు. దుర్బుద్ధి, నిర్దయ ఉంటాయి. కుటుంబ స్థానములో కుజుని స్థితి కుజదోషంగా శాస్త్రవచనం. కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. భార్య లేదా భర్తతో ఎడబాటు, విరహం, కలహం, విడాకులు, తగవులు, మరణం మొదలైన ఫలితాలుంటాయి. కోపము, అప్పుల బాధ, విద్యా విఘ్నములు ఉంటాయి. మాటకారి అని చెప్పాలి. జాతకులు తమ లాంటి కుటిల బుద్ధి ఉన్న వారితో స్నేహం చేస్తారు. 4. ద్వితీయములో బుధుడుంటే మత వేదాంత విషయాలలో ప్రతిభావంతుడని చెప్పాలి. మంచి వక్త. వర్తక వాణిజ్యాలకు సంబంధించి అంబాసిడర్స్ గా, మీడియేటర్స్ గా రాణించగలరు. బాగా సంపాదిస్తారు. తెలివిగలవారు. అసామాన్యమైన ప్రతిభా పాఠవాలు ఉంటాయి. మంచి విషయాల కొరకు, ధార్మిక సంబంధమైన కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. 2వ భావంలో మోము కూడా ఉన్నందున అందంగా, తెలివితో వెలిగిపోతుంటారు. శుక్రుని అందం, గురువు ఇచ్చే అందం, చంద్రుడిచ్చే అందం, బుధుడిచ్చే అందం కామన్ గా అందం అని చెప్పినప్పటికీ విభిన్నంగా ఉంటుంది. గురువు ఇచ్చే అందం జ్ఞానంతో ప్రకాశించటం. అట్టి అందాన్ని చూస్తే గౌరవం కలుగుతుంది. శుక్రుడిచ్చే అందంలో బలమైన ఆకర్షణ ఉంటుంది. అయస్కాంతంలా అతుక్కుపోవాలనిపిస్తుంది. చంద్రుని అందం సేద తీర్చేదిగా ఉంటుంది. బుధుడిచ్చే అందం తెలివి వలన కావున అడ్మైరింగ్. ధనస్థానంలో బుధునికి సంపాదించటమే కాదు, దాచిపెట్టడం కూడా బాగా తెలుసు. ద్వితీయంలోని బుధునిపై పాపగ్రహ వీక్షణ ఉంటే వాగుడుకాయలవుతారు. కుజుడు కూడా చేరితే వితండవాద. ద్వితీయములో శుభుడైన బుధుడు తెలివిని, మంచి బుద్ధిని, మంచి మాటను, ధనాన్ని, విద్యను, కుటుంబ సౌఖ్యాన్ని ఇవ్వగలడు. 5. 2వ స్థానంలో గురువు ఉన్న ఎళ్ళ ద్వితీయ భావ కారకత్వాలన్నీ బాగుంటాయి. మంచి విద్య, మంచి గుణం, మంచి మాట, మంచి ముఖం, మంచి శీలం, మంచి కుటుంబం, మంచి కళ్ళు, మంచి పలువరస, మంచి నాలుక, అంటే తీయటి మాట, అన్ని విధాలైన శుభములు ఆశించవచ్చును.
ద్వితీయములో గురువు ఉంటే కవులుగా రచయితలుగా రాణిస్తారు, జ్యోతిష్కులవుతారు, గొప్ప శాస్త్రవేత్తలవుతారు, ప్రవచనకర్తలవుతారు, పాండిత్య ప్రతిభ కనబరుస్తారు, ఉపన్యాసకులుగా, గురువులుగా, స్వామీజీలుగా, ప్రవక్తలుగా రాణిస్తారు. సమాజమంతా ఆహా ఓహో అంటారు. పరోక్షంగా కూడా వారు వీరని గౌరవిస్తారు. విజయం సాధించటానికి అవసరమైన పరిస్థితులు వాటంతట అవే ఏర్పడతాయి. మంచి భార్య, మంచి ఇంటి వాతావరణం ఉంటుంది. మాట బాగుంటుంది కావున ఎవరితో గొడవలు ఉండవు. రెండో ఇంట్లో గురువు ఉంటే నట్టింట్లో దేవుడున్నట్లే. అయితే గురువుకు అది నీచ స్థానం అయి ఉండకూడదు. పాపగ్రహ వేద అసలుండకూడదు. 6. ద్వితీయములో సహజ శుభుడు శుక్రుడుంటే శుక్రుడు కూడా గురువే కావున బృహస్పతి ఇచ్చే ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే గురువు జ్ఞానానికి కారకుడు, శుక్రుడు మోహానికి మాయకు కారకుడు కావున కాస్త భిన్నంగా ఉంటుంది. మాట మనోహరంగా ఉంటుంది. అయితే అతిశయం, ఆడంబరం సంభాషణలో ఉట్టిపడతాయి. శుక్రుడు స్త్రీ గ్రహం కావున స్త్రీజన సహకారం వలన కూడా ధనం ఆర్జించగలరు. తల్లి, తోబుట్టువులు, స్నేహితులు, భార్య, కొలీగ్స్, నైబర్సు అందరూ సహకరించగలరు. రెండవ స్థానంలో ముఖం ఉన్నది కావున ఆడైనా మగైనా అందంగా ఉంటారని చెప్పాలి. శుక్రుడంటేనే లక్ష్మీదేవి. డబ్బుకు లోటు ఉండదు. వాహన కారకత్వం, కళత్ర కారకత్వం, భోగకారకత్వం అన్నీ శుక్రునివే కావున ఇవన్నీ బాగుంటాయి. అందమైన కళ్ళు, ప్రతిభా పాండిత్యాలుంటాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. డ్రెస్సింగు, హెయిర్ స్టైలు, అపీరెన్సు ది బెస్ట్ అనిపించే విధంగా ఉంటారు. రిచ్ లైఫ్, డిగ్నిఫైడ్ మేనర్స్ ఉంటాయి. మంచి భార్య లభిస్తుంది. ఆడవారికైతే మంచి భర్త లభిస్తారు. సంపదలుంటాయి. అనుభవించటానికి మంచి ఆరోగ్యం ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే రెండవ స్థానంలో శుక్రుడున్న జాతకులు అదృష్టవంతులని చెప్పాలి. 7. ద్వితీయ భావంలో శని ఉంటే ఎలా ఉంటుందనే విషయం కామన్ సెన్స్ తో అర్థం చేసుకోవాలి. శని సహజ పాపగ్రహం. రెండవ ఇల్లు మకరం లేదా కుంభం మినహాయించి సాధారణంగా రెండవ భావంలో శని ఉన్న ఎళ్ళ ధనహాని, విద్యాహాని, మాట తడబడటం, కుటుంబ సౌఖ్యలోపం ఉంటాయి. జీవితం ముఖ్యంగా ఆదాయం నిలబడి దంచినా అదే కూలి, ఎగిరెగిరి దంచినా అదే కూలి అన్నట్లుగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం ఉండదు. కుటుంబ జీవితం కూడా ఏమిటి జీవితం అన్నట్లుగా నిరుత్సాహంగా ఉంటుంది. విచారం నీడలా వెంటాడుతుంది. డిప్రెషన్. రెండవ ఇంట్లో శని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అయితే అర్థం చేసుకుంటే జాతకులు సంఘ సంస్కర్తలు, ప్రజానాయకులుగా అభివృద్ధి చెందగలరు. 8. రాహు ద్వితీయంలో ఉన్న ఎడ్ల శుభాలను ఆశించలేము. చిరాకు, ధనహాని, కుటుంబ జీవితంలో గొడవలు ఉంటాయి. మాంసాహారం మీద మక్కువ ఎక్కువ. గురుదృష్టి ఉంటే డబ్బు బాగా సంపాదిస్తారు. 9. రెండవ స్థానంలో కేతువు వలన మాట కుదురుగా ఉండదు. మోసం, కుటుంబ కలహం, అనారోగ్యం, అప్పులు, రోగాలు వగైరా ఫలితాలుగా ఉంటాయి. అయితే ఆధ్యాత్మిక పురోగతి ఉంటుంది. 10. ద్వితీయాధిపతి లగ్నంలో ఉంటే స్వయం కృషితో డబ్బు సంపాదిస్తారు. మంచి భాగ్యవంతులు, తెలివిగలవారు. 11. రెండవ స్థానాధిపతి రెండవ స్థానంలో ఉంటే ధనబలంతో గర్విష్ఠులవుతారు. ద్వికలత్ర యోగం లేదా ప్రేమ వైఫల్యం లేదా సహజీవనం ఉండే అవకాశం ఉంది. జ్యోతిష్యం చెప్పేవారికి లౌక్యం, సమయస్ఫూర్తి కావాలి. ఎందుకంటే జ్యోతిష్యం సంభావ్యతా సిద్ధాంతం. అందువలన ద్వికలత్ర యోగమని చెప్పాలంటే జాతకుల వయస్సు, కళత్రాధిపతి మరియు శుక్రుని పరిస్థితి ఎలా ఉందో చూడాలి. ధనాధిపతి ఉన్న నక్షత్రం అశుభతారై ఉండకూడదు. అంటే జన్మ నక్షత్రానికి విపత్తార, ప్రత్యక్తార, నైధనతార అయి ఉండకూడదు. ద్వితీయాధిపతి 1, 4, 5, 7, 9, 10 స్థానాల్లో ఉన్న ఎడ్ల యోగకారకుడు. 12. ద్వితీయాధిపతి 3వ భావంలో ఉంటే ధైర్య, సాహస పరాక్రమాలుంటాయి. నాస్తిక భావాలుండే అవకాశం ఉంది. ఒకవేళ అట్లు లేకున్నా
దైవం పట్ల దేవాలయాల పట్ల పెద్ద ఆసక్తి ఉండదు. తోబుట్టువుల సహకారం ఉంటుంది. కళల పట్ల ఆసక్తితో సంగీతం, నాట్యం లేదా వాయిద్యం లాంటి విద్యలు నేర్చుకుంటారు. 13. ధనాధిపతి చతుర్థ స్థానంలో ఉన్న యెడల డబ్బును జాగ్రత్తగా, అది కూడా సొంత సౌఖ్యం కోసం మాత్రమే ఖర్చు చేస్తారు. ధనాధిపతి చతుర్థంలో ఉంటే అట్టి కారకత్వాల ద్వారా ధనార్జన చేయగలరు. వ్యవసాయం, రియల్ ఎస్టేట్స్, దళారులు అంటే మార్కెటింగ్ ద్వారా సంపాదన ఉంటుంది. విద్యా సంస్థలు నిర్వహించటం మరియు విద్య బోధించటం ద్వారా ధనార్జన చేయగలరు. చతుర్థంలో ఉన్న గ్రహం దశమాన్ని చూడగలదనే విషయం విస్మరించకూడదు. ఆ మాటకు వస్తే జాతక చక్రంలో చూడగానే విస్మరించకూడని అనేక విషయాలు స్ఫురణకు రావాలి. 14. కుటుంబ స్థానాధిపతి పంచమ కోణంలో ఉన్న యెడల ఆకస్మిక ధనాదాయం ఉంటుంది. డబ్బును దుబారా చేయని లక్షణం ఉంటుంది. జోదము, లాటరీలు, పందెములు మరియు సొంత వ్యాపారం వలన పెద్ద మొత్తంలో డబ్బు రాగలదు. అంతా లాభమే. పంచమ స్థానంలోని ధనాధిపతి లాభస్థానమును వీక్షించగలదని గుర్తుపెట్టుకోవాలి. అంతేగాక కంపెనీ యాజమాన్యం లేదా ప్రభుత్వాలు లేదా సాంస్కృతిక సంస్థల వలన వారి అపారమైన గౌరవ మర్యాదల వలన ధనాదాయం ఉంటుంది. ధనాధిపతి 6వ స్థానంలో ఉంటే శత్రువుల ద్వారా ఆదాయ వ్యయాలుంటాయి. అవాంఛనీయ మార్గాల ద్వారా పెద్ద మొత్తాలలో డబ్బు సంపాదించగలరు. ప్రభుత్వ ఉద్యోగులైతే అవినీతి, లంచగొండితనం, ప్రైవేటు ఉద్యోగులైతే తప్పుడు లెక్కలు చూపించి కమిషన్ కొట్టేయడం ద్వారా, సొంత వ్యాపారమైతే నాసిరకం సరుకు విక్రయించడం ద్వారా లక్షలు, కోట్లు గడించగలరు. ధనాధిపతి సప్తమ భావంలో ఉన్న యెడల విదేశీ ధనం, వర్తకం, వ్యాపార సంబంధాల ద్వారా సంపదలు. ధనాధిపతి అష్టమంలో ఉన్న యెడల ఆకస్మిక ధనయోగం, దానితో పాటే ధన దుర్వినియోగం. ధనాధిపతి భాగ్యభావమందున్న పిత్రార్జితం, అనేక మంచి మార్గాల ద్వారా ధనాదాయం ఉంటుంది. ధనాధిపతి లాభభావములో ఉన్న యెడల పెట్టుబడులు, వడ్డీ వ్యాపారం, క్రయ విక్రయాల ద్వారా పలు విధములైన లాభములు ఆర్జించి ధనవంతులు కాగలరు. ధనస్థానంలో చంద్ర, బుధ, గురు, శుక్ర గ్రహములు ఉండుట శ్రేయస్కరం. ధనయోగానికి 1, 2, 4, 5, 7, 9, 10, 11 భావాలు, ఆ భావాధిపతుల బలములు, దృష్టులను పరిశీలించాలి. ధనకారక గ్రహం గురువు యొక్క బలం ఎల్లవేళలా అవసరం. మేష లగ్నానికి ధనాధిపతి శుక్రుడు, లాభాధిపతి శని. వృషభ లగ్నానికి ధనాధిపతి బుధుడు, లాభాధిపతి గురువు. మిథున లగ్నానికి ధనాధిపతి చంద్రుడు, లాభాధిపతి కుజుడు. కర్కాటక లగ్నానికి ధనాధిపతి సూర్యుడు మరియు లాభాధిపతి శుక్రుడు. సింహ లగ్నానికి ధన లాభాధిపతి బుధుడు ఒక్కడే. కన్యా లగ్నానికి ధనాధిపతి శుక్రుడు, లాభాధిపతి చంద్రుడు. తులా లగ్నానికి ధనాధిపతి కుజుడు, లాభాధిపతి సూర్యుడు. వృశ్చిక లగ్నానికి ధనాధిపతి గురువు, లాభాధిపతి బుధుడు. ధనస్సు లగ్నానికి ధనాధిపతి శని, లాభాధిపతి శుక్రుడు. మకర లగ్నానికి ధనాధిపతి శని, లాభాధిపతి కుజుడు. కుంభ లగ్నానికి ధన లాభాధిపతి గురువు ఒక్కడే. మీన లగ్నానికి ధనాధిపతి కుజుడు, లాభాధిపతి శని. ధనభావాధిపతి అంటే లగ్నం నుండి 2వ స్థానానికి అధిపతి శుభతారల మీద ఉండాలి. సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమమిత్రతార, ఈ 5 తారలను శుభతారలు అంటారు. శుభ నక్షత్రాల మీద ఉండాలి. శుభగ్రహాల మధ్యన ఉండాలి. శుభరాశులలో ఉండాలి. లగ్నాత్తు శుభస్థానాలలో ఉండాలి. లగ్నం నుండి కేంద్ర కోణాలలో ఉండాలి. అంటే లగ్న, చతుర్థ, పంచమ, సప్తమ, భాగ్య, రాజ్య భావాలలో 1, 4, 5, 7, 9, 10 స్థానాలలో ఉండాలి. ఇట్టి శుభస్థితి సంభవించిన జాతకురాలకి లేదా జాతకుడికి మంచి ధనార్జన ఉంటుంది. ధనాధిపతి లాభస్థానంలో ఉండి ధనస్థానంపై లేదా లాభస్థానంపై అనగా 2, 11 స్థానాలపై గురు దృష్టి ఉన్న యెడల విపరీత ధనయోగం. ధన లాభాధిపతుల పరివర్తన, ధన లగ్నాధిపతుల పరివర్తన, ధన పంచమాధిపతుల పరివర్తన, ధన సప్తమాధిపతుల పరివర్తన, ధన భాగ్యాధిపతుల పరివర్తన, ధన రాజ్యాధిపతుల పరివర్తన, వీటిలో ఏ ఒక్కటి ఉన్నా కోట్ల కొద్దీ డబ్బు ఉంటుంది.
ధనాధిపతి ధనకారకుడు గురువు ఎక్కడ కలిసి ఉన్నా అంతులేని ధన సంపదలు పోగుపడతాయి. ధనాధిపై రాజ్యాధిపతి లాభాధిపతి ఇరువురి దృష్టి లేదా ఏ ఒక్కరి దృష్టి పడినా జీవితాంతం పాపగ్రహ శుభగ్రహ దశలు వ్యత్యాసంతో సంబంధం లేకుండా వద్దంటే డబ్బు వస్తుంది. ధనభావాధిపతి ఏ రాశి యందుండినా ఆ రాశ్యాధిపతిని అనుసరించి ధనార్జన ఉంటుంది. అంటే రాశి కారకత్వాల ప్రాధాన్యత. అట్లే ధనాధిపతి దృష్టి పడిన రాశ్యాధిపతిని మరియు ఆ రాశిని అనుసరించి, ముఖ్యంగా జాతకంలో బలాధిక గ్రహము అనుసరించి ధన సంపాదన ఉంటుంది. ధనభావాదికి గల పాపగ్రహ సంబంధం వలన అట్టి గ్రహ గుణశీలముల అనుసరించి ధన వ్యయం జరుగును. 1. నేత్రస్థానాధిపతి అయిన ద్వితీయ భావాధిపతి మరియు నేత్రకారకుడు శుక్రుడు పాపగ్రహ వేదలు లేకుండా 1, 4, 7, 10 స్థానాలలో ఉన్న ఎడల రోగరహిత నేత్రాలుంటాయి. 2. చంద్ర శుక్రులు కలిసి 6, 8, 12 స్థానాలలో ఉన్న ఎడల నేత్ర వ్యాధులుంటాయి. 3. ద్వితీయ వ్యయస్థానములో శనికుజులు కలిసి గాని ఏ ఒక్కరు గాని ఉన్న ఎడల కళ్లకు హాని. 4. రవిచంద్రులు 1, 2, 7 స్థానాలలో ఉండి శనికుజుల వీక్షణ పొందిన కళ్లకు ప్రమాదము. 5. ద్వితీయ భావంలో శని ఉన్న మాట మాట్లాడలేక కూడదీసి మాట్లాడటం ఉంటుంది. 6. రెండవ భావంలో శని చంద్రులున్న నత్తి. 7. ద్వితీయాధిపతి నీచ శత్రుక్షేత్రములలో ఉండి రెండవ భావంలో చంద్రకేతువులున్న నత్తి. 8. ద్వితీయాధిపతి గురువు కలిసి లేదా విడివిడిగా 6, 8, 12 స్థానములలో ఉన్న ఎడల జాతకునికి మోగతనము ఏర్పడును. 9. లగ్నాదిగా శుభస్థానములందు అనగా 1, 4, 5, 7, 9, 10 కేంద్ర కోణములందు పాపగ్రహములు మరియు పాపస్థానములైన 6, 8, 12 స్థానములలో శువులున్న ఎడల ధనహీనులగుదురు. 10. ద్వితీయ భావంలో పాపగ్రహములు స్థితి నుండి ద్వితీయాధిపతి నీచ శత్రుక్షేత్రములలో ఉన్న ఎడల అట్టి ద్వితీయాధిపతి దశ అంతర్దశల కాలములో పలు సంపదలు నష్టపోతారు. చివరిగా 4 మాటలు. ఒక మనిషి సుఖంగా జీవించటానికి అవసరమైన ముఖ్య కారకత్వాలు 2వ భావంలోనే ఉన్నాయి. 2వ భావం శుభప్రదంగా ఉంటే విద్య, ధనం, వాక్కు, కుటుంబం, కళ్ళు, పళ్ళు, నాలుక, దంతాలు, ముఖం, భోజన వసతి అన్ని బాగుంటాయి. ఇవన్నీ బాగుంటే ఇంతకన్నా ఉన్నత జీవితం ఏముంటుంది? అందుకే ఉన్నత జీవితం అనే కారకత్వం కూడా ద్వితీయ భావంలోనే ఉంది. ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.